వెల్కమ్ టు బేతాళ ప్రశ్న. ఇవాల్టి బేతాళ ప్రశ్న, మన దేశంలోని భూభాగమే అడుగు పెడితే చంపేస్తారు. అది మన దేశానికి చెందిన భూభాగమే, కానీ అక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు. అక్కడికి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులకు దగ్గరగా ఉంటుంది ఈ చిన్న దీవి. ఈ దీవిలో సెంటినల్ జాతికి చెందిన మనుషులు బ్రతుకుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ దీవికి చెందిన మనుషులు మిగతా ప్రపంచంతో అస్సలు కాంటాక్ట్ అవ్వలేదు. ఇన్నేళ్లుగా ఈ దీవి వాళ్ళు ఎలా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారన్నది అందరికీ మిస్టరీనే. 60,000 ఏళ్లుగా వారు అక్కడ బ్రతుకుతూ ఉన్నారు. అలాగని అక్కడ ఒక ఐలాండ్ ఉన్నదని ఎవరికీ తెలియంది కాదు. మార్కోపోలో కూడా ఈ దీవి గురించి ఎప్పుడో చెప్పారు, కానీ వాళ్ళెవరూ ఇప్పటిదాకా ఆ దీవి నుండి బయటకు రాలేదు. ఆ దీవిలోకి వేరే ఎవరిని అనుమతించలేదు. 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే అస్సలు నమ్మశక్యం కాదేమో. కొందరు సముద్రంలో తప్పిపోయి ఆ దీవికి వెళ్ళారంటే వారి ప్రాణాలు గాల్లోకి కలిసిపోయినట్లే. ఎంతోమంది జాలరులు ఇలాగే తప్పిపోయి ఆ దీవి దగ్గరకు చేరడం, ఆ దీవిలో ఉన్న మనుషులు వాళ్ళను చంపేయడం జరుగుతూనే ఉంది. కొన్నిసార్లు ఆ జాలరులకు చెందిన పడవలు ఈ దీవి తీరంలో కనిపిస్తాయని చెబుతూ ఉంటారు. పొరపాటున కూడా అక్కడ కాలు పెట్టాలని ఎవరైనా పడవల్లో ఆ దీవి తీరానికి చేరుకుంటే మాత్రం మూకుమ్మడి దాడి తప్పదు. సెంటినల్ జాతికి చెందిన వారు తమ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకుని తీరానికి వచ్చిన వారిపై దండెత్తుతారు. భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ భూభాగంలోకి ఎవ్వరికీ అనుమతి లేదు. 1880లో మొదటిసారి ఈ దీవికి చెందిన వారి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఎంవి పోర్ట్ మ్యాన్ ఆధ్వర్యంలో కొందరు సాయుధులు అక్కడికి వెళ్ళి ఓ జంటను, వారి 4 పిల్లలను తీసుకుని వచ్చారు. అయితే వారు కొన్ని రోజుల్లోనే చనిపోయారు. ఈ ఘటనతో ఆ దీవి ప్రజలు ఎవ్వరినీ అక్కడకు రానివ్వలేదు. 1981లో ఓ ఓడ ఆ దీవి తీరానికి పొరపాటున చేరుకుంది. ఆ ఓడలో ఉన్న వాళ్ళ దగ్గర అధునాతన ఆయుధాలు ఉండడంతో వాటితో దీవిలో ఉన్న ప్రజలను భయపెట్టారు. దీంతో అక్కడి ప్రజలకు మనుషులంటేనే భయం వేసింది. అందుకే ఏ ఒక్కరిని కూడా అక్కడకు రానివ్వడం లేదట. ఇక 1991లో ఆంథ్రపాలజిస్ట్ అయిన టిఎన్ పండిట్ ఆ ప్రాంత ప్రజలను కలిసి వచ్చారు. ఇకనైనా వాళ్ళు ఆధునిక సమాజంతో కలుస్తారని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన 2 జాలర్లను చంపేశారట. అండమాన్ దీవులు ఎంతగానో అభివృద్ధి చెందుతుంటే వాటికి కేవలం 20 మైళ్ళ దూరంలో ఉన్న నార్త్ సెంటినల్ దీవిలో నాగరికత మాత్రం ఇంకా రాతియుగ కాలంలానే ఉంది. ప్రస్తుతం ఆ దీవిలో 50 నుండి 400 మంది దాకా ఉండొచ్చని చెబుతూ ఉంటారు. అయితే ఇక ఎన్నో అంటురోగాల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి వీళ్ళు ఎలా తప్పించుకుంటున్నారో ఆ దేవుడికే తెలియాలి.